గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరా ఉన్న విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్టూడెంట్స్ అంతా ఆందోళన బాట పట్టేసరికి రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ ప్రధాన సూత్రధారి అన్న విషయాన్ని తేల్చారు. అతనికి సంబంధించిన ల్యాప్టాప్, సెల్ ఫోన్లు సీజ్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాష్రూమ్ లో కెమెరాల గురించి అణువణువున గాలించారు. అయితే అక్కడ ఎటువంటి కెమెరాలు కనిపించలేదన్న విషయాన్ని నిర్ధారించారు పోలీసులు. అలాగే నిందితుడి ల్యాప్టాప్, సెల్ ఫోన్లను సైబర్ డిపార్ట్మెంట్ అధికారులు స్టూడెంట్స్ అండ్ కాలేజ్ స్టాఫ్ ముందు పరిశీలించారు. ఎటువంటి కెమెరా లింకులు గానీ, వాష్రూమ్ వీడియోస్ కానీ లేవని తెలుసుకున్నాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీంతో కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఈ వార్తను ట్రోలింగ్ చేసిన వారిపై దృష్టి పెడుతున్నామన్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరా ఉన్న విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్టూడెంట్స్ అంతా ఆందోళన బాట పట్టేసరికి రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ ప్రధాన సూత్రధారి అన్న విషయాన్ని తేల్చారు. అతనికి సంబంధించిన ల్యాప్టాప్, సెల్ ఫోన్లు సీజ్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాష్రూమ్ లో కెమెరాల గురించి అణువణువున గాలించారు. అయితే అక్కడ ఎటువంటి కెమెరాలు కనిపించలేదన్న విషయాన్ని నిర్ధారించారు పోలీసులు. అలాగే నిందితుడి ల్యాప్టాప్, సెల్ ఫోన్లను సైబర్ డిపార్ట్మెంట్ అధికారులు స్టూడెంట్స్ అండ్ కాలేజ్ స్టాఫ్ ముందు పరిశీలించారు. ఎటువంటి కెమెరా లింకులు గానీ, వాష్రూమ్ వీడియోస్ కానీ లేవని తెలుసుకున్నాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీంతో కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధరరావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఈ వార్తను ట్రోలింగ్ చేసిన వారిపై దృష్టి పెడుతున్నామన్నారు.